మిస్సింగ్ కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 11 రోజులు గడిచినా పోలీసులకు ఏ ఆధారం దొరకడం లేదు. పాపకు సంబంధించి చిన్న ఆధారం కూడా దొరక్కపోవడంతో ఒకవేళ అడవి జంతువులు ఏమైనా ఆ పాపను ఏమైనా చేశాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. తోట కంచెకు బొమ్మలు మాంసం అమర్చారు పోలీసులు. మాంసం వాసనకు బొమ్మల దగ్గరకు కొండ చిలువ వచ్చే అవకాశం ఉందంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టి ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇతర అడవి జంతువులు ఏవైనా ఉన్నాయా అనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ జరిగిందనడానికి ఆధారాలు లేవు అంటూ పోలీసులు చెప్తున్నారు. దీంతో అడవి జంతువులే దాడి చేసుంటాయంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో కుక్క పోస్టుమార్టం రిపోర్టు చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ పోస్టుమార్టం రిపోర్ట్ రావడానికి మరొక 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ ఓవైపు పోలీసులు కిడ్నాప్ జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్తున్నారు. కిడ్నాప్ జరగకపోతే ఇక ఉన్న అవకాశం ఏంటి అక్కడ అనేది పరిశీలిస్తే మొత్తం అటవీ ప్రాంతం. దీంతో పాపని ఖచ్చితంగా ఏదైనా అడవి జంతువులు కొండ చిలువ లాంటిది కానీ లేదంటే ఇంకేమైనా క్రూర మృగాలు ఎత్తుకెళ్ళిపోయాయా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది. మోరోవర్ ఇక్కడ ఆ కుక్కకు కూడా కొన్ని చిన్నపాటి దెబ్బలు తగిలి ఉండడాన్ని కూడా మనం గమనించాం. సో ఆ కుక్కకి దెబ్బలు తగిలాయి అండ్ పాప కనిపించడం లేదు, ఎక్కడా కూడా కిడ్నాప్కి అవకాశం లేదు అంటే ఖచ్చితంగా ఏదైనా అడవి మృగం దాడి చేసి ఉండాలి. ఆ సమయంలో కుక్క ఎదిరించే ప్రయత్నం చేస్తే ఒకవేళ కుక్కకి ఏమైనా కొంచెం కొద్దిపాటి గాయాలు అయి ఉండాలి అనేది ఒక అంచనాగా కనిపిస్తోంది. ఇప్పుడు పోలీసులు అక్కడ కొన్ని బొమ్మల్ని కొంత మీట్ని పెట్టారు ఆ ఫెన్సింగ్కి. ఒకవేళ ఆ స్మెల్కి ఏవైనా అడవి జంతువులు అక్కడికి రావచ్చేమో, ఏ కొండ చిలువ లాంటిదో రావచ్చేమో అక్కడికని పోలీసులు అంచనా వేస్తున్నారు, ఆ సరౌండింగ్స్లో ఉండేటువంటి జంతువులు. దాంతోపాటుగా ఇప్పుడు కుక్క పోస్ట్ మాత్రమే చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క సోర్స్ కుక్కే. అదే తీసుకువెళ్తుంది పాప దగ్గరికి, లేదంటే ఆ దారి చూపిస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకి, అధికారులకి, ఇన్ఫ్యాక్ట్ మనందరికీ కూడా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఆ కుక్క ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోవడం. అండ్ ఇట్స్ వెరీ షాకింగ్ ఖచ్చితంగా. అయితే ఎందుకు ఆ చిన్న కుక్కే కదా, పెద్ద వయసు లేదు ఆ కుక్కకి, నెలల కుక్క, ఈలోగా అది ఎలా ప్రాణాలు కోల్పోయింది అంటే దీంట్లో ఏదైనా జరగకూడదు, ఏమైనా జరిగిందా, ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. అందరికీ అలాంటి అనుమానాలు వస్తున్నాయి. పాప మిస్ అయింది అనేది ఒకటైతే ఉన్న ఒక్కగానొక్క సోర్స్ కుక్కకి సడన్గా ఇలా అయిపోవడం ఏంటి, ఎందుకు అవుతుంది అలా? అదే వయసు అయిపోయిన కుక్క కాదే, ఆరోగ్యం బాగలేని కుక్క కాదే, నిన్న మొన్నటి దాకా బాగానే ఉంది. అలాంటిది పాప కనిపించకుండా పోయిన తర్వాత ఆ కుక్కే ఇంపార్టెంట్ అనుకున్న సమయంలో కుక్కకి ఇలా జరిగింది అంటే ఖచ్చితంగా ఎవరో ఏదో చేసుంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఆ కుక్క తిన్న ఫుడ్లో ఏదైనా కలిసిందా, లేకపోతే ఇంకేమైనా ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, ఏమైనా దెబ్బలు తగిలాయా బయటికి కనిపించకుండా? ఇలాంటి కోణంలో ఇప్పుడు విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు మరొక 2 రోజులు లేదంటే 3 రోజుల్లో కుక్కకి సంబంధించినటువంటి పోస్టుమార్టం రిపోర్ట్ రాబోతుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం ఇంకా ఏం జరుగుతుంది అనేది. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ఈ కేసుని మొదటి నుంచి కూడా ఫాలోఅప్ చేస్తున్నారు, మనకి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. ప్రకాష్, ఇప్పుడు కుక్క పోస్టుమార్టం రిపోర్ట్ ఒకటి, రెండోది ఆ బొమ్మలు పెట్టడం, అక్కడ మీట్ పెట్టడం, ఈ ప్రాసెస్, ఈ రెండిట్లో అప్డేట్స్ ఏంటి అసలు? అంటే పోస్టుమార్టం రిపోర్ట్ ఎప్పటికి రాబోతుంది అండ్ అట్ ది సేమ్ టైం కుక్క పోస్టుమార్టం రిపోర్ట్, అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఆ బొమ్మలు పెట్టి ఆ మీట్ పెట్టి ఈ ప్రాసెస్ వల్ల ఏదైనా ఉపయోగం కనిపిస్తుందా, ఏదైనా ప్రోగ్రెస్ ఉందా? నందు, అంటే 11 రోజులు గడిచిపోయింది. ఈ రోజుతో 11 రోజులు పాప ఆచూకీ అయితే ఇంకా లభించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పక్కన అధికారులు దీన్ని కేసు ఏమైంది అని దీన్ని లోతుగా ఇంకా దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. కానీ అన్ని కోణాల్లో పక్కన నిన్న వరకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా 2వ రోజు అయితే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మూడో రోజు ఆపరేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు పక్కన ఆ ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క ట్రాప్ కెమెరాలు, అడవి జంతువుల యొక్క కదలికలకు సంబంధించి ట్రాప్ కెమెరాలు అమర్చిన పరిస్థితి పక్క ఉంటే సరిగ్గా పాప శనివారం నాడు 6వ తేదీ శనివారం నాడు మధ్యాహ్నం సమయంలోనే
పాప మిస్ అయింది కాబట్టి ఈ నేపథ్యంలోనే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేశారు. పక్కన ఆ యొక్క ప్రాంతంలో తిరిగిన వారిని అన్వేషణ వెళ్ళిన వారిని అటు ఫోన్ డేటాలు మొత్తం అంతా కూడా కాల్ డేటాలు అన్ని కూడా పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ అయితే లభించలేదు. పోలీసుల వద్ద ఎటువంటి ఆధారం అంటే ఈ యొక్క పాపని అదృశ్యం చేశారు, పాపను ఎవరో వెతికెళ్లారు అనే ఆ కోణం ఎక్కడా కూడా ఆధారం ఎక్కడా కూడా లభించలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తిరిగి అడవి జంతువులపైన అనుమానం అయితే పూర్తిగా వాళ్ళు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలంలోనే 11 గంటల 30 నిమిషాలకు పాప అదృశ్యమైంది కాబట్టి 11 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా అక్కడ మాంసపు బొమ్మలు అంటే ఒక డాళ్ళు అయితే 2 డాళ్ళు ఆ పాప చివరిసారిగా కనిపించిన ప్రాంతంలోనే 2 డాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. ఆ డాళ్ళు ఏర్పాటు చేసిన ప్రాంతంలో అలాగే బొమ్మలు ఏర్పాటు చేసి అక్కడ నిఘా కూడా పెట్టి అక్కడ స్పై కెమెరాలు కూడా పెట్టారు. ఆ కెమెరాల్లో వచ్చినటువంటి జంతువు ఏదైనా సరే మధ్యాహ్న సమయంలోనే పాపపై అటాక్ చేసింది కాబట్టి ఆ మాంసం బొమ్మల్లో ఏదైనా మళ్ళీ వచ్చి అదే ప్రాంతానికి అలవాటు పడింది కాబట్టి మళ్ళీ బొమ్మలను చూసి వస్తుందా అనే ఆ కోణంలో పోలీసులు అయితే ఆ యొక్క కోణాన్ని ఎంచుకుని ఈ రోజు అయితే బొమ్మలు పెట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతికి గురయ్యారు. ఆ బొమ్మలు ఏమైనా క్షుద్ర పూజల కోసం పెట్టారా అనే అనుమానం అయితే వ్యక్తమైంది. ఎందుకంటే నిన్నే అమావాస్య నేపథ్యంలోనే ఆ పోలీసులు ఈ విధంగా బొమ్మలు పెట్టడం చర్చనీయాంశంగా మొదట మారినప్పటికీ దానిపై సాయంత్రం డిఎస్పీ బాలగంగాధర్ తిలక్ కూడా దీనిపై వివరణ ఇచ్చారు. మేమే బొమ్మలు పెట్టాము, మేమే ఆ కోణంలో విచారిస్తున్నాము, అడవి జంతువుల పని అయి ఉంటుంది, పాపను అపహరించింది అనేది మరో ఆ కోణంలో మేము అప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. అంటే పక్కన చెరువు మొత్తం అంతా కూడా చెల్లెడ పెట్టిన పక్కన ఆచూకీ లభించలేదు, అడవి జంతువుల పని ఉంటుందని కూడా ఆ డ్రోన్ కెమెరాలు అలాగే ఏదైతే థర్మల్ డ్రోన్ ద్వారా ఆ బాడీ టెంపరేచర్ అడవి జంతువుల యొక్క కదలికలపై పూర్తిగా నిఘా పెట్టారు. ఈ రోజు నైట్ కూడా అంటే అడవి కుక్కలను కూడా వదిలేటువంటి పరిస్థితి ఈ రోజు నైట్ కి మరొక ఆపరేషన్ కూడా ఉంటుందని కూడా డిఎస్పీ తిలక్ కూడా చెప్పారు. అంటే కుక్కలు పైన అడవి ప్రాంతానికి ఈ యొక్క వేటాడేటి వాళ్ళు కొంతమంది ఆ కుక్కలతో అడవి ప్రాంతానికి వెళ్తుంటారు. ఆ యొక్క కోణంలో ఏదైనా అవి ఏమైనా జంతువులు వస్తాయా అనే కోణంలో కూడా నైట్ కూడా మరొక ఆపరేషన్ జరుగుతుందని కూడా చెప్పుకొస్తారు. పూర్తిగా ఆ కిడ్నాప్ కోణం అనేది పక్కకి అంటే కిడ్నాప్ అనేది పక్కన జరుగుతుందన్నారు కానీ దానిపై ఎటువంటి క్లూ కూడా రాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అడవి జంతువులే ప్రధానంగా ఉండే అవకాశం ఉందనేది నిన్న ఎస్పీ వచ్చిన తర్వాత ఈ విధంగా మరొక కోణంలో పోలీసులు ఈ యొక్క ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ ఆపరేషన్ కూడా ఏదైనా అడవి జంతువు వచ్చి కనీసం ఆ బొమ్మను ఎత్తుకెళ్తే ఇదే ఆ పాపను ఎత్తుకెళ్ళింది అనేది క్లియర్ గా చూపించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. ఏదైనా మరో పక్కన ఆ పాపకు సంబంధించినటువంటి కుక్క యొక్క సంబంధించిన పోస్ట్ మార్టం రావాలి. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఇంకా అనేక వివరాలు కూడా తెలియాలి. కానీ ఒక పక్కన పాపకు సంబంధించిన ఇంకా 11 రోజులు ఆచూకీ తప్పించలేదు. సంబంధించిన కుక్క కూడా 2 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఏదేమైనా పాపకు సంబంధించినటువంటి ఎటువంటి క్లూ లభించకపోవడంతోనే అనేక అనుమానాలు అలా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. పాప ఆచూకీకి సంబంధించిన జాడ ఇంకా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. పోలీసులు అయితే ప్రస్తుతం దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఏదో ఒక క్లూ చేపిస్తాం, ఆపరేషన్ అయితే కొనసాగిస్తామని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్న ఆ పరిస్థితి కనపడుతుంది. నందు ఓకే రైట్. ఇప్పుడు మరి కుక్క ఎందుకు చనిపోయింది అనే విషయానికి సంబంధించి కానీ ఆ కుక్క పోస్ట్ మార్టంకి సంబంధించి కానీ మనకి ప్రాపర్గా అప్డేట్ ఎప్పుడు రాబోతుంది? అంటే ఏం ఆలోచిస్తున్నారు? స్టార్టింగ్లో అధికారులు లేదు అదేదో ఆ డిప్రెషన్ వల్ల చనిపోయి ఉండొచ్చు అనేవో లేదంటే ఇంకేవో ఈజీగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. బట్ ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ మార్టం అని ఇలాంటి ఆలోచనలు వచ్చాయి కదా. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి, అసలు కుక్క ఎందుకు చనిపోయింది అనే దానికి సంబంధించి ఎప్పటికీ మనకి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే ఆ కుక్క 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది అంటే పాపతోనే వెళ్ళిపోయిందని అందరూ కూడా భావించారు. పాప కుక్క కూడా అదృశ్యం అవడం ఒక మొదటగా మిస్టరీగా ఉన్న విషయం తెలిసిందే. అంటే 4వ రోజు తిరిగి వచ్చినటువంటి కుక్క బాగా డిహైడ్రేట్ అయిపోయడం వల్ల దాని యొక్క పరిస్థితి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే కుక్క అయితే చనిపోయిందని కూడా చెప్పుకొచ్చారు. ఏంటంటే డిహైడ్రేట్ గా ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం. అంటే ఒకవేళ అడవి జంతువు అయి ఉండి కొండ ప్రాంతానికి వెళ్ళి ఉంటేనే ఆ యొక్క పరిస్థితి దానికి ఉండే ఉంది. అందుకనే కుక్క కూడా చనిపోయిందని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే దానికి సంబంధించిన పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయింది. పక్కన ఆ కుక్కకు సంబంధించిన ఏదైతే ఆ పోస్ట్ మార్టం లో కూడా ఏం తేలిందని కూడా
తేలవలసిన అవసరం ఉంది. వైజాగ్ విశాఖపట్నం అయితే దాన్ని ల్యాబ్ పంపించారు. ఫారెన్సిక్ ల్యాబ్ లో వచ్చే ఆధారం ఇంకా మరో 2-3 రోజుల్లో దాంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఆ కుక్క పైన ఏదైనా విషప్రయోగమా, లేదంటే అడవి జంతువులు అటాక్ చేయడం వల్ల జరిగిందా, లేదంటే దాని డిహైడ్రేట్ ఫుడ్ లేకపోవడం వల్ల జరిగిందనే తెలియాలి. చివరగా చూసినటువంటి కుక్క పాప ఏమైందని కుక్కకు మాత్రమే తెలుసు. ఆ కుక్కకి ఆ పాప యొక్క ఆచూకీ మాత్రమే తెలుసు. పాప మరి ఏమైంది, ఎవరు వెళ్ళారని మాకు తెలుసు. కానీ ఆ పాప కుక్క కూడా లేకపోవడంతోనే ఆ క్లూ కూడా పోయింది. కానీ కుక్క ఒకే ఒక ఆధారం కుక్క అని ఆ పోలీసులు పోలీసులు చెప్పినప్పటికీ కాదు, ఆ కుక్కే మాకు ప్రధాన ఆధారం కాదు, ఇంకా అనేక ఉన్నాయండి. ఆ కోణాల్లో మా విచారణ సాగుతుంది. అది ప్రధానంగా అది డిహైడ్రేట్ ఆ విధంగా ఆరోగ్య పరిస్థితి పోవడం వల్ల చనిపోయింది. ఇంకా దానికి సంబంధించిన ఆ ఫారెన్సిక్ రిపోర్ట్ అయితే త్వరలోనే వస్తుందని కూడా డిఎస్పీ తెల్లక్ అయితే చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క కుక్కకు సంబంధించిన వచ్చేటువంటి రిపోర్ట్ పైన కీలకంగా ఉన్నప్పటికీ కానీ మరొక కోణాల్లో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అయితే కొమ్మలు సాగుతుంది. ఆపరేషన్ ఆపడం లేదు. ఆ పక్కన ఉన్నటువంటి చెరువులు గాలిస్తున్నాం, ఆ పక్కన ఉన్నటువంటి కొండలను మరిక ప్రాంతాల్లో అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయని కూడా ఈ రోజు పామాయిల తోటలో ఆ మొత్తం గడ్డిని తొలగించే ప్రక్రియ ట్రాక్టర్లు పెట్టారు. ఆ గడ్డిని తొలగిస్తే ఒక ప్రక్రియ 40 ఎకరాల విస్తీర్ణంలో కూడా గడ్డిని తొలగిస్తే ఒక క్లారిటీకి అయితే వస్తారు. ఎందుకంటే ఇంకా పామాయిల తోటలో పాప లేదు అనేది ఒక క్లారిటీ ఇచ్చేస్తే మిగిలిన పని అంటే ఇంకా పామాయిల తోటలో గడ్డి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎక్కడో చోట పొదల్లో పాప ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అంటే పాప ఆ కంచి దాటి వెళ్ళదనేది కూడా చెప్తున్నారు. మేము కూడా ఈ రోజు వెళ్ళి ఆ కంచి పాప చివరి తోటగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ చిన్న ఎంటికలు కూడా ఆ యొక్క కంచికి కనిపించిన పరిస్థితి పాప వెంట్రుకలు మొదటగా తండ్రి చూసినప్పటికీ మనం క్షుణ్ణంగా పరిశీలన నేపథ్యంలోనే వెంట్రుకలు పాపకు సంబంధించిన వెంట్రుకలు అయితే మన ఆర్టీవీకి అయితే కనిపించాయి. అలాగే అవే వెంట్రుకలు తండ్రి కూడా చూసానని చెప్తున్నారు. ఆ పక్క నుంచి అంటే కుక్కకు సంబంధించి కూడా చూసానన్నారు. అదే దాటే క్రమంలోనే ఏదన్నా జరిగి ఉంటుందా, లేదంటే ఎవరైనా పాపం తీసుకెళ్లే క్రమంలో ఎవరైనా ఏదన్నా ఎంటికలు దాన్ని చిక్కుకుని ఉంటాయని కూడా అది కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్థానికులందరూ కూడా ఇదంతా కూడా ఎవరో తీసుకెళ్లిన పనే, పాప క్షేమంగానే తిరిగి వస్తామని మేమంతా ఎదురు చూస్తున్నట్టు కూడా ఈ రోజు చిన్నారులు కూడా పూజలు చేశారు అదే గ్రామంలో. అంటే ప్రకాష్, ఇప్పుడు ఆ తల్లిదండ్రుల కండిషన్ ఏంటి? మొన్న మనం ఆర్టీవీ కూడా లైవ్ లో మాట్లాడాం ఆ తల్లితో తండ్రితో. వాళ్ళు ఏడ్చి నిజం చెప్పాలంటే వాళ్ళ కన్నీళ్ళు కూడా రాని పరిస్థితి. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో ఆ తల్లికి తెలియడం లేదు తన బాధని. మరి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు? సైకలాజికల్గా కానీ లేదంటే వాళ్ళ హెల్త్ కండిషన్ కానీ బాగానే ఉందా? వాళ్ళు ఏమంటున్నారు అసలు ఇప్పుడు? అంటే 11 days అయిపోయింది కదా, వాళ్ళకి ఇంకా హోప్ ఉందా? పాప తల్లి అయితే ఒకటే చెప్పుకొస్తుంది, భవానీ చాలా నేర్పడిపోయి తన అంతా కూడా తన చిన్నపిల్లకి కనీసం ఏదైతే జ్ఞానేశ్వరి పెళ్లికి కనీసం ఆ పాప కూడా ఇంకా పేరు పెట్టలేదు. జ్ఞానేశ్వరి ఐసు అని పిలుచుకునేది కూడా అని. అంటే పాప కొంచెం తెల్లగా ఉందని చిన్న పాప తనకి ఐసీయూని పెడతానని చెప్పిన నేపథ్యంలో జ్ఞానేశ్వరి ఐసీయూను పిలిచేది. అటువంటి చిన్నపిల్లకి కనీసం ఫీడింగ్ అంటే తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. తల్లికి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం ఒక పక్కనైతే ఆ 4 రోజుల తర్వాత తిరిగి వచ్చినటువంటి కుక్క తన తల్లిని కలిసిన భవాని. అటువంటి సమయంలో చిన్న పాపకి పాలు ఇవ్వడం, ఫీడింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు. అటువంటి కుక్క కలిసిన తర్వాత ఆ పాపకి ఫీడింగ్ ఇవ్వకూడదు. ఈ నేపథ్యంలో పాపకు సంబంధించిన ఆ పాల డబ్బాలు తెచ్చేందుకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళు పడుతున్నారు. ఈ రోజు కూడా ఎక్కడ దొరక్క నర్సీపట్నం ప్రాంతానికి వెళ్ళారు, తుని ప్రాంతంలో తిరిగారు, కాకినాడలో కూడా తిరిగారు. పాల డబ్బాలు దానికి సంబంధించిన వైద్యులు ఏదో చూపించారట, అది సంబంధించిన పాల డబ్బా దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు తల్లి. అంటే తనకి యొక్క బలం లేదు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. తల్లికి సంబంధించిన కనీసం స్టెబిలిటీ లేదు, నిల్చోలేకపోతుంది, టయానికి ఫుడ్ లేదు, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్కన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్లు చూసి వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులనే ముందు అనుమానించారని కూడా అనేక మంది కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ చూసి నిజంగా వాళ్ళు కుంగిపోతున్నారు. మీరు వచ్చి నిజంగా ఈ యొక్క ప్రాంతాన్ని చూడండి, మేము మా పరిస్థితి ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరు ఇక్కడ మేము అనుభవిస్తున్నటువంటి బాధ ఏంటో తెలుస్తుందంటూ కూడా మీరు ఒక మొబైల్ ఫోన్ ఉంది కదా, వచ్చేటువంటి న్యూస్ చూసి అందులో కామెంట్స్ పెట్టేయడం కాదు, ఆ యొక్క పరిస్థితులు చూడండి, తల్లిదండ్రులను అనుమానిస్తూ మేము పడుతున్నటువంటి మానసిక యువత ఎవరికి తెలుస్తుంది, లోపల బాధ ఎవరికి తెలుస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే వాళ్ళ నిజంగా చెప్పాలంటే అరగంట వ్యవధిలో ఎటువంటి అంటే తల్లిదండ్రులు ఎలా అనుమానం ఇస్తారు అంటే తన చిన్నపాపకు స్నానం తీసుకున్న క్రమంలో తన తండ్రి వచ్చి అక్కడ దింపారు, వెళ్ళిపోయి తన వెనక తండ్రి వెనక వెళ్ళిపోయింది.
అక్కడ ఎలాగా అంటే అరగంట 20 నిమిషాల వ్యవధిలో జరిగిన ప్రక్రియ. వాళ్ళు ఏదన్నా తల్లిదండ్రులు నిజంగా ప్లానింగ్ చేసి వాళ్ళ అమ్మాయిలు అంటే ఏ రాత్రో చెప్తారు, ఏ రాత్రో ఈ యొక్క ప్లాన్ చేస్తుంటారు. కానీ 20 నిమిషాల వ్యవధిలో అంత ప్లానింగ్ ఎందుకు చేస్తారు అనేది ప్రతి ఒక్కరిలో వస్తున్నటువంటి ప్రకాష్, తల్లిదండ్రులు గతంలో ఎప్పుడైనా ఇప్పుడు కొండ చిలువ లాంటివి ఏమైనా రావచ్చేమోనో, లేదంటే ఏవైనా క్రూర మృగాలు రావచ్చేమో, ఆ మీట్ స్మెల్కి ఆ డాల్స్ని ఏమైనా చేయవచ్చేమో అని పోలీసులు ఒక అంచనా వేస్తున్నారు. అంటే ఒకవేళ అలా జరిగితే దాన్ని బట్టి మనం కేసులో ప్రొసీడ్ అవ్వాలనేది ఆలోచిస్తున్నారు. బట్ గతంలో ఏమైనా రీసెంట్గా కానీ అంతకు ముందుగా కానీ ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయా? ఏవైనా కొండ చిలువలు కానీ లేదంటే క్రూర మృగాల అటాక్స్ లాంటివి ఎప్పుడైనా రికార్డ్స్లో ఉన్నాయా? ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అసలు అధికారులకి? అంటే కొండ తిరుగులు కానీ ఇన్ని కూడా తిరిగి ఎటువంటి సందర్భాలు మా ఏరియాలో లేవని కూడా అడిగి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పాడి పశువులు అన్ని ఉంటాయి. పశువులపై ఏదో రోజు ఒకవేళ కొండ తిరుగు ఉన్నదని జాడ ఉంటే ఏదో పశువుపై మేకలు కానీ ఈ యొక్క ఆవులు కానీ గేదెలు కానీ ఏదో దాన్ని చిన్న వాటిని ఎత్తుకెళ్లిపోయే సందర్భాలు ఉంటాయి. కానీ అటువంటి సందర్భం ఎప్పుడూ జరగలేదని కూడా ఈ రోజు మధ్యాహ్నం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మనతో ఆర్టీవీతో కూడా మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంలో ఇటువంటి మేము తిరుగుతాం, ఇటువంటి అడవి పందులు ఉంటాయి, ఏదో చిన్న ఏదో సమల పిల్లలు ఇవి అంటే ఇవి మాత్రమే తిరుగుతుంటాయి ఎక్కువ. కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతంలో కొండ తిరుగు వచ్చిన సందర్భం కనపడలేదు. ఒకవేళ కొండ తిరువే నిజంగా వచ్చి పాపని ఆ యొక్క ప్రాంతంలో పామాయిల తోట పెరిచింది దాటకుండా అక్కడికి వచ్చి అటాక్ చేస్తుందనుకో, అక్కడ పాపని ఒక్కసారి మింగేసే క్రమంలో కుక్క ఎప్పుడైనా సరే పాము కనపడితే కుక్క కంపల్సరీ ఫైట్ చేస్తారు. ఆ విధంగానే ఫైట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ పాపని పట్టుకుని కొండ చెరువు వెంటనే మింగేసే పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఆ పాపను చుట్ట పెట్టుకుని దాన్ని ఆ పాపని మొత్తం అంతా కూడా చేసే ప్రక్రియ కొంతసేపు వరకు కొనసాగుతుంది. కానీ 20 నిమిషాల తర్వాత పాప అదృష్టమైందని ఆ యొక్క ప్రాంతం అంతా కూడా, ఆ యొక్క పాప కనిపించే ప్రాంతం, ఆ యొక్క ఉన్నటువంటి అడవి ప్రాంతం అవన్నీ కూడా గ్రామస్తులతో ఉన్న అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం అంతా కూడా జల్లెడ పట్టారు. ఒకసారి అంటే పోలీసులు రాకముందే పాప కనపడడం లేదని ఒక్కసారిగా చెప్పిన నేపథ్యంలో సిహెచ్ అగ్రహాలకు సంబంధించిన స్థానికులే మనతో కూడా చెప్పారు. మేమంతా కూడా వెళ్ళాం, ఆ ప్రాంతం అంతా తిరిగాం. పాప ఎవరైనా సరే చిన్న పాపే కదా కనిపించలేదు అంటే మాకు మనసు చలించి మేమంతా కూడా ఆ 20 నిమిషాల వ్యవధిలోనే వెళ్ళామంటారు. కానీ కొండ చెరువు ఒక్కసారి మింగేసింది అనుకో, అక్కడి నుంచి కదిలే పరిస్థితి ఉండదు. అక్కడ చెట్టుకో ఏదో దానికి చుట్టుకుని ఉంటుంది. అటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనపడలేదు. వాళ్ళకి కూడా అడవంతా ఎక్కేసామని కూడా చెప్పుకొచ్చారు. కానీ పాపం నిజంగా మింగితే ఆ పాప కదలలేని పరిస్థితిలో ఉంటది, అక్కడే ఉంటది. తన మత్తు ప్రభావం పాప తను బాడీలో డైజెషన్ అయ్యే వరకు కూడా పాము ఎక్కడికి కూడా కదలదు. కానీ అప్పటి వరకు కూడా కుక్క ఊరుకోదు, కుక్క కూడా ఫైట్ చేస్తుంది తప్ప. ఆ విధమైనటువంటి సంభాషణ చెప్తారు. అగ్నిశాఖ అధికారులు కూడా ఇటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ అడవి జంతువులు లేవు, మనిషికి హాని కల్పించేటువంటి జంతువులు క్రూర మృగాలు ఎక్కడ కూడా లేవని కూడా అగ్నిశాఖ అధికారులు చెప్తుంటే ఇది ఏమైనా జంతువులు పరిణామానికి ఆ జిల్లా ఎస్పీ కూడా నిన్న చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా ఆ కోణంలోనే ఈ రోజు బొమ్మలు పెట్టడం, ఆ బొమ్మలు పెట్టినటువంటి ఆ పరిస్థితిలోనే ఆ బొమ్మల్లో ఆ మాంసపు బొమ్మలని చూసి ఏదైతే జంతువు అప్పుడు అటాక్ చేస్తుంది వస్తుందని కూడా మరి ఇటువంటి ప్లానింగ్ అయితే వేశారు. మరి అది కూడా వాళ్ళు అంతకు ముందు 4వ రోజు 5వ రోజు 6వ రోజు వేస్తే బాగు. కానీ నిన్న అమావాస్య, ఈ రోజు 11 రోజులు అవుతుంది. ఇప్పుడు నిన్న ఎస్పీ వచ్చిన తర్వాత అడవి జంతువేమో అనే కోణంలో పెట్టి ఈ విధంగా పెట్టడం మరి కొంచెం చర్చనీయాంశంగా మారుతుంది. మరొక విధంగా కూడా పోలీసులు ఆలోచించడానికి వేరే ఆస్కారం ఎక్కడ కనపడడం లేదు. అంటే అడవి జంతువులు పని కనపడడం లేదు. పక్కన ఎవరైనా పాపని ఎత్తుకెళ్లారా, పిల్లలు లేని వారు అటువంటి గిడి పిక్కలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లారా, ఇటువంటివన్నీ కూడా అన్ని అయిపోయాయి. మొత్తం 4,500 కాల్ డేటా సేకరించారు. అందులో 100 మంది అనుమానించారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అనుమానించినప్పటికీ ఆ పిక్కలు ఏరుకున్న వాళ్ళు అనుమానించినప్పుడు ఎటువంటి క్లూ కూడా రావడం లేదు. ఈ నేపథ్యం అడవి జంతువుల పైతే వాళ్ళు చూపుతుంది. అడవి జంతువులు ఏదన్నా వచ్చి క్లోజ్ చేసి అడవి జంతువు పని ఏదైనా చెప్పేసి కేసు క్లోజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని కూడా అందరూ కూడా భావిస్తున్నారు. నందు రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అడవి జంతువుల పని అయి ఉండొచ్చేమో అన్న అనుమానాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా ఏదైనా కొండ చిలువ కానీ లేదంటే క్రూర మృగం కానీ ఎత్తుకెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకే కుక్క గాయాలయ్యాయి. అలాగే పాపకి సంబంధించి ఏమైనా వాళ్ళు దొరకలేదు అనే అనుమానాలతో ఇప్పుడు అక్కడ కొన్ని మీట్ని ఫెన్సింగ్కి పెట్టేసి కొంత మాంసాన్ని పెట్టి దాంతోపాటుగా కొన్ని బొమ్మలను కూడా పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఒకవేళ సిమిలర్ అంటే అక్కడి వరకు పాపకు సంబంధించి ట్రేసింగ్ ఉంది, ఆ తర్వాత లేదు కాబట్టి సో అక్కడికి ఒకవేళ ఏదైనా ఆ మాంసం స్మెల్కి అడవి జంతువులు ఏవైనా అట్రాక్ట్ అయ్యి వస్తే
మనకు అర్థమైపోతుంది పాప ఎలా మిస్ అయిందనడానికి ఏదో ఒక ఆధారం దొరుకుతుందన్న ఆలోచనలో ఇప్పుడు అధికారులు ఉన్నట్లు కనపడుతుంది. సో అధికారులు ఈ ప్రయత్నాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ప్రదేశంలో ఇలా బొమ్మలు పెట్టడం కూడా ఈ యొక్క నిర్మాసంగా ఉన్న ప్రాంతంలో ఇలా బొమ్మలు పెట్టడం. మరో విషయం ఏంటంటే జాన్వీ కేసు ఇప్పటి వరకు చెప్పండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU